సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హక్కుల సాధన కోసం గత 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు, రాష్ట్ర ప్రభుత్వాలపై, కేంద్ర ప్రభుత్వాలపై ఎన్నో పోరాటాలు చేసినటువంటి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది అమరులు అయినటువంటి మాదిగ సోదరులకు జోహార్లు అని అర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు ఆమోదం తెలపాలని, ఏబీసీల వర్గీకరణ ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు మరియు కాంగ్రెస్ ఎంపీలు మరియు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబీసీల వర్గీకరణ తీర్మానం చేసి పంపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటు ఏబీసీల వర్గీకరణ కోసం రాష్ట్ర మంత్రివర్యులు ఆమోదం తెలిపి పంపించాలని ఎంఆర్పీఎస్ నాయకులు, సీనియర్ తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బత్తుల చంద్రమౌళి, ఉద్యమ కళాకారుడు విజ్ఞప్తి చేశారు. ఇటు కార్యక్రమంలో దళిత బహుజన నాయకుడు, కుల సంఘ పెద్ద మనిషి గడిపే చందు, గడిపే అంతయ్య, డప్పు కళాకారులు దుద్దెనపల్లి స్వామి, బొజ్జ మల్లయ్య, దుబ్బల మల్లేష్, మాచల్ర బాబు, గడిపే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి ఏబీసీల వర్గీకరణ కావాలని గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మరి ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి మాదిగల చరిత్ర ఈ భారతదేశంలో తిరిగినటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు ఏబీసీల వర్గీకరణ కోసం ఏబిసిడి ఉన్నోళ్ళు, లేనోళ్ళు, మరి ఉన్నత స్థాయిలో మరి రాజకీయం కానీ, ఆర్థికంగా కానీ, విద్యా రంగంలో కానీ ఏబీసీల వర్గీకరణ అయితే సాధిస్తే మరి మాలకు ఉన్నటువంటి ఉపకులాలకు, మాదిగలకు ఉన్నటువంటి ఉపకులాలకు ఏబీసీల రిజర్వేషన్ ఇస్తే మరి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయని శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. గత ఎలక్షన్ల తర్వాత శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి హైదరాబాద్కి వచ్చి మీ మాదిగలకు అండగా ఉంటా, మీ మాదిగలకు నేను ఒక వెన్నుముక్కలా నిలుస్తాను, మీ ఏబీసీల వర్గీకరణకు నేను సాధించి తీరుతాను, పార్లమెంట్లో బిల్లు అమలు చేస్తానని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి గత 30 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మరి ఈ పార్లమెంటు సభ్యులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు శ్రీ బండి సంజయ్ గారు వెంటనే మా మాదిగలకు ఏబీసీల వర్గీకరణ పార్లమెంట్లో ఆమోదం తెలపాలి. అదేవిధంగా మరి గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరి పార్లమెంట్లో మీరు మాకు ఆమోదం తెలపాలి. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ గారు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు, అదేవిధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏబీసీల వర్గీకరణను ఆమోదం తెలపాలని మరి కేంద్రానికి మరి ప్రతిపాదించి అసెంబ్లీలో తీర్మానం పంపాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మాదిగ సోదరులమంతా మా కొడుకుల బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఏబీసీల వర్గీకరణ కోసం అనేక మంది మరి అమలున్నటువంటి మాదిగలకు మరి జోహార్లు అర్పించుకుంటూ మరి ఈరోజు ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం మాకు మాట ఇచ్చారు కాబట్టి వెంటనే మరి కేంద్రం నరేంద్ర మోడీ గారు మాకు ఆమోదం తెలపాలని కోరుకుంటూ